సైన్యముల అధిపతి అయిన యెహోవా పేరట నా హృదయపూర్వకమైన వందనాలు. దేవుడు నాకు ఇచ్చిన ఈ సమయాన్ని బట్టి నేనెంతగానో ప్రభుని స్తుతిస్తూ మీ అందరి కొరకు ప్రతి నిత్యము మానక ప్రార్థిస్తున్నానని దేవుని ఎదుట మనవి చేస్తూ ఉన్నాను. దేవుడు నాకు ఇచ్చిన ఈ సమయాన్ని బట్టి నేను ప్రభుని స్తుతిస్తూ ఒక విలువైన మాట మీతో నేను పంచుకోవటానికి ఇష్టపడుతూ ఉన్నాను. యేసు ప్రభు ఆ యెరూషలేము పండక్కి వెళ్ళారు. ఆ పర్ణశాల పండక్కి వెళ్ళినప్పుడు అక్కడ కూర్చున్న ప్రజలను చూసి ఆయన ఒక విలువైన మాట మాట్లాడతారు. యెషయా గ్రంథం 55:1 మీరు చూస్తే, దప్పిగొని వానిలారా నీళ్ళు యొద్దకు రండి. ఆయన అంటాడు, దప్పిగొని వానిలారా నీళ్ళు యొద్దకు రండి అని ఆ యెషయా గ్రంథంలో మనం చూస్తాం. మరొక విషయాన్ని మీకు జ్ఞాపకం చేస్తాను. యేసు ప్రభు అన్నాడు, మీరు యోహాను సువార్తలో చూస్తే ఆయన చెప్పిన మాట ఏంటంటే, నా యొద్దకు వచ్చినవాడు, నా యందు విశ్వాసించినవాడు, చూడండి, వాని కడుపులో జీవజలము ఓట ప్రవచించును అని లేఖనాల్లో మనం చూస్తాం. అందుకే ఈ నీళ్ళని దేనికి పోల్చారు అంటే పరిశుద్ధాత్మనికి పోల్చారు. గమనించమని మనం చూస్తున్నాం. అందుకే చూడండి, అపవిత్ర ఆత్మ పట్టిన ఒక ఆత్మ అతనిని విడిచిపోయి మరలా తిరిగి ఆ గృహానికి వద్దవచ్చుకుందంట. అపవిత్రాత్మ వదిలిపోయిన తర్వాత నేను ఇడిచి వచ్చిన ఇల్లు ఎలా ఉందని అది మరలా వచ్చినప్పుడు అక్కడ రాయబడిన మాట ఏంటంటే, అది విశ్రాంతి ఎదుగుతూ వచ్చిందట. వచ్చినప్పుడు దానికి ఏం కనబడిందంటే, నీళ్లు లేని చోటు, అంటే నీళ్లు లేని అనుభవం. చూడండి, మరలా వచ్చి ఆ ఇంటిలో చేర్చబడటమే కాదు, దానితో పాటు మరో 7 దెయ్యాలను తీసుకుని వచ్చి 8 దెయ్యాలు ఆ ఇంట్లో కాపురం చేస్తాయంట. నా ప్రియమని సోదరుడా, గమనించమని మనం చూస్తున్నాను. మీరు మోషే కాలంలో చూస్తే, ఇశ్రాయేలులు అరణ్యంలో బయలుదేరినప్పుడు నీళ్లు లేనందువల్ల మోషే మీద, అహరోను మీద వ్యతిరేకంగా తిరగబడినట్లు లేఖనాల్లో మనం చూస్తాం. ఆలోచించమని మనం చూస్తున్నాం. లేఖనాల్లో మనం చూస్తాం. అందుకే మీరు గమనిస్తే, నీళ్ళు ఏం చేస్తుంది అనేది మనం ఆలోచిస్తే, గమనిస్తే, నీళ్ళు మనలను శుభ్రపరుస్తుంది. నీళ్ళు మన దాహాన్ని తీరుస్తూ ఉంది. అందుకే ఈ నీళ్ళు గురించి కొన్ని అనుభవాలు నేను మీతో పంచుకోవటానికి ఇష్టపడుతూ ఉన్నాను. చూడండి, మోయాబు రాజు, ఇశ్రాయేలు రాజు, చూడండి, వీళ్ళు బయలుదేరి ఒక ప్రాంతం మీదకి వెళుతూ ఉన్నారు. వాళ్ళకి కానీ వారి గుర్రాలకు కానీ నీళ్ళు లేవు. ఆ అరణ్యంలో వాళ్ళు 7 రోజులు తిరిగారు. చూడండి, 7 రోజులు తిరిగితే ఆ 7 రోజులు వాళ్ళకి కనీసం ఒక మంచినీళ్ళు చుక్క దొరకలేదు. అప్పుడు అందులో ఒకరు అంటాడు, నేటికి 7 రోజులైంది, మనకి కానీ గుర్రాలకు కానీ నీళ్ళు లేవు అని. మరి ఏంటి మన పరిస్థితి అని అంటే, సడలుగా ఒక ఆయన అంటాడు, ఈ ప్రాంతంలో ఒక దైవజనుడు ఉన్నాడు,
ఆ దైవజనుడు యొద్దకు వెళితే మన సమాచారం మనకు తెలుస్తుంది అని అన్నప్పుడు వెంటనే ఈ ముగ్గురు రాజులు, ఈ సైన్యము బయలుదేరి దైవజనుడి దగ్గరికి వచ్చారు. గమనించండి, దైవజనుడి దగ్గరికి వస్తే ఆ దైవజనుడు అంటాడు, నా యొద్దకు వీణాను వాయించే వాణిని ఒకరిని తీసుకురండి అని చెప్పి వీణాను వాయించే వారిని తీసుకుని వస్తే అక్కడున్న జనసమూహం అక్కడ అందరూ ప్రభుని స్తుతించడం ప్రారంభించారు, ప్రభుని ఆరాధించటం ప్రారంభించారు, ప్రభుని గణపరుస్తూ ఉన్నారు. ఎప్పుడైతే గణపరుస్తూ ఉన్నారో, ప్రభుని ఆరాధిస్తూ ఉన్నారు, ఆ క్షణంలో పరిశుద్ధాత్ముడు దైవజనుడి మీదకి దిగివచ్చాడు. దిగివచ్చిన వెంటనే దైవజనుడు ప్రవచిస్తూ ఉన్నాడు. ఏమని అంటే, చూడండి, ఈ గోతులు బాగా ఈ లోతుగా తవ్వండి, ఈ గుంటలు బాగా లోతుగా తవ్వండి అని చెప్పి అంటూ ఉంటుండగానే గాలే కానీ నీరే కానీ, చూడండి, వర్షమే కానీ రాకపోయినా మీకు మీ పిల్లలకు నీళ్ళు సమృద్ధిగా దొరుకుతాయి అని అన్నప్పుడు ఆ రాత్రి వాళ్ళందరూ మందిరంలో పడుకున్నారు. తెల్లవారిపోయింది. తెల్లవారు లేచి చూసినప్పుడు గమనించండి, ఆ ప్రాంతం, ఆ రాయబడిన మాట ఏంటంటే, ఆ ప్రాంతం నీళ్లతో నింపబడిందంట. ఆ ప్రాంతం అంతా నీళ్లతో, ఏదోను గుండా ఆ ప్రాంతం అంతా నీళ్లతో నింపబడితే వీళ్ళు లేచి చూసినప్పటికీ ఆ దేశమంతా నీళ్లతో నింపబడింది. వెంటనే గమనించండి, తెల్లవారుతూ ఉంది, సూర్యోదయమైంది. సూర్యకిరణాలు ఆ నీటి మీద పడుతూ ఉన్నాయి. నీటి మీద పడుతూ ఉంటాయి. ఆ అవతల రాజులకి, మోయాబులకి ఎలా కనబడుతుందంటే, ఆ నీరు రక్తముగా కనబడుతుంది. ఉన్నది నీరే, కానీ దేవుడు చేసిన మెరికల్ ఏంటి అంటే, ఆ నీరు అవతల వాళ్ళకి రక్తముగా కనబడుతుంది. సూర్యకిరణాలు, సూర్యుడు ఆ నీటి మీద పడితే అది ఆ సూర్యకిరణాల వల్ల ఆ నీరు ఎర్రగా కనబడితే వాళ్ళు అంటారు, ఒరేయ్, వాళ్ళకు వాళ్ళే పొడుచుకుని చచ్చిపోయారు, రండి వాళ్ళ సొమ్ముని మనము కొలకు తెచ్చుకుందాం, దోసుకుని తెచ్చుకుందాం అని చెప్పి ఆ మోయాబులు బయలుదేరి వస్తూ ఉంటాయి. గమనించండి, ఇశ్రాయేలీయులు వాళ్ళ మీద పడి వాళ్ళని చంపినట్లుగా లేఖనాల్లో 2వ రాజుల గ్రంథములో చూడండి 3:16 నుంచి 20 దాకా మీరు చదివితే ఆ మాటలు అక్కడ కనబడతాయి. నా ప్రియమైన సోదరుడా, గమనించమని మనం చూస్తున్నాం. అంటే హృదయం అనే ఆ గోతులు నీటితో నింపబడాలి. నీ హృదయములో ఏముండాలి అంటే, ఆ దేవుని వాక్యమని నీ హృదయము ఆ గుంటలుగా ఉన్న ఆ లోయను పోల్చి మనము చూడగలిగితే నీ హృదయం నీరుతో నింపబడాలి. ఆ నీరు అనగా దేవుని వాక్యము చేత. నీ హృదయములో ఏమి ప్రవచించాలి అంటే జీవజలం. ఆ జీవజలమై దేవుని వాక్యం నీ గుండెలలో ఆలోచించమని మనము చూస్తుంది. నీ గుండెలకు లోతులలో ఉండవలసింది ఏంటి అంటే దేవుని వాక్యము చేత నింపబడాలి. అందుకే మీరు చూస్తే, అందుకే చూడండి, దావీదుని గొలియాతుని చంపటానికి ఎక్కడికి వెళ్ళాడు అంటే ఏటులోనికి వెళ్ళాడు. ఏటులోనికి వెళ్ళి ఏం చేశాడు అంటే 5 రాళ్ళు ఏరుకున్నాడు, నున్నటిపై రాళ్ళు. గమనించమని మనం చూస్తున్నాం. ఆ రాళ్ళు తీసుకుని సంచిలో వేసుకున్నాడు. సంచి హృదయానికి సదృశ్యంగా మనం చూస్తున్నాం. 5 రాళ్ళు. అపొస్తలుల కార్యంలో 2 మీరు చూడగలిగితే, అపొస్తలుల బోధ యందును, రొట్టె విరిచిడి యందును, సాహసము యందును ఎడతెగగా ఉండిరి అని అక్కడ రాయబడి ఉంటాయి. 5 రాళ్ళు దేనికి సాదృశ్యంగా మనం చూస్తున్నాం? అపొస్తలులకు సాదృశ్యంగా మనం చూస్తూ ఉన్నాం. గమనించమని మనం చూస్తున్నాం. ఆ నుండి 5 రాళ్ళు ఎందుకు తీసుకున్నాడంటే, ఫిలిప్పీలు సర్దార్లు 5, కానీ తీసుకున్నది ఎక్కడ వేసుకున్నాడంటే ఆ హృదయం అనే సంచిలో వేసుకున్నాడు. ఆ ప్రియమైన సోదరుడా, గమనించమని మనం చూస్తున్నాను. నీ హృదయం దేవుని వైపు తిప్పాలి. గమనించమని మనం చూస్తున్నాను. నీరే లేకపోయినా
అప్పుడు నీ నీ జీవితంలో దేవుని యొద్దకు నీవు వస్తే నీ హృదయం దేనితో నింపబడుతుందంటే దేవుని వాక్యము చేత నింపబడుతుంది అని చెప్పి మనం చూడగలుగుతున్నాం. ఒకటి, నీ హృదయం దేవుని వైపు తిప్పాలి. రెండవదిగా మనం చూస్తే ఓ రోజు అరణ్యంలో నాని వాళ్ళు లేరు. నాని వాళ్ళు లేకపోతే అబ్రహాం తన భార్య అయిన హాగర్ను తీసుకుని, చూడండి, నీళ్ళు తిత్తుని తీసుకుని, ఆ పిల్లవాడిని తీసుకుని, చూడండి, అరణ్యంలోనికి బెరషబా అరణ్యములు తీసుకుని వెళ్ళి నానే వాళ్ళు లేరు. అక్కడ అబ్రహాం అక్కడ వదిలేసి వచ్చాడు. చూడండి, అబ్రహాం అంటాడు, నీకు నాకు తీరిపోయింది, నీకు నాకు ఈనోటితో బంధము తెగిపోయింది అని అంటే మొత్తం మీద గమనించినట్లయితే విడిచిపెట్టేసి వచ్చాడు. అరణ్యములో నానే వాళ్ళు లేరు, పలకరించేవారు లేరు, ఆదుకునేవారు లేరు, ఆదరించేవారు లేరు. అట్టి సందర్భాల్లో మనం చూడగలిగితే గమనించమని మనం చూస్తున్నాం. నేను వెంటనే తీసుకెళ్ళిన ఆహారం అయిపోయింది, ఆ తీసుకెళ్ళిన ఆ నీళ్ళు అయిపోయి ఆ పిల్లవాడు అంటాడు, అమ్మా దాహం వేస్తూ, ఒరే నీళ్ళు లేవు, అమ్మా ఆకలేస్తుంది. గమనించినట్లయితే చూడండి, అమ్మా నేను చనిపోతున్నాను అంటే, ఒరే సచ్చేదానికే మనం వచ్చాం అని అంటుండగానే ఆ చిన్న పిల్లవాడు ఆ ఏడుపు, ఆ ఆకలి లేకపోతే ఆ దాహము కేకలు పరలోకానికి వినబడుతున్నాయి. గమనించమని మనం చూస్తున్నాం. ఆ పిల్లవాడిని పొదలో విసిరి అటు ఇటు తిరిగింది. గమనించమని ఎప్పుడైతే చిన్నవాడి స్వరం పరలోకానికి వినబడుతుందో విని వెంటనే పరలోకములోంచి ఒక ధ్వని వినబడుతుంది. ఆగర్ అని శబ్దాన్ని మనం చూస్తాం. ఆగర్ అని పిలుస్తూ ఉన్నాడు దేవుడు. పిలిచిన వెంటనే ఆ కళ్ళ ముందే 4 మైళ్ళు దూరం కాదు, 4 గజాలు కాదు, కళ్ళ ముందే ఆ నీరు ఏరులై పారుతున్నట్లు మనం చూసాం. చూడండి, వెంటనే ఆ పిల్లవాడు తీసుకుని వచ్చి ఆ నీళ్లు పిల్లవాడికి ఇచ్చి ఆమె తీసి ఆ జీవితంలో అక్కడ మనం చూడగలుగుతున్న, గమనించినట్లయితే, ఆలోచించినట్లయితే ఆ నీటి ద్వారా ఆ జీవితంలో వారు ఏమి జరిగింది అనేది మనం ఆలోచించుకోమని మనం చూస్తున్నాం. వారి దేహాన్ని దేవుడు తీర్చగలిగాడు. ఆ ప్రియమైన సోదరి అరణ్యములో వారి దాహాన్ని తీర్చినట్లుగా మనం చూస్తున్నాం. ఇంతకీ మనోనేత్రాలు వెలిగించబడాలి. గమనించమని ఎప్పుడైతే ఆగర మనోనేత్రాలు వెలిగించబడ్డాయో వెంటనే నీళ్లు కళ్ళ ముందే కారుతున్నట్లు మనము చూస్తాం. ఆలోచించమని నేను మనవి చూస్తున్నాను. మరొక విషయాన్ని మీ జ్ఞాపకం చేస్తాను. ఒకరోజు ఫిలిప్పీలకి సాంసనికి భయంకరమైన యుద్ధం జరుగుతుంది. ఆ యుద్ధంలో ఒకరోజు ఈ సాంసన్ ఈ ఫిలిప్పీలని ఒక దంతము తీసుకుని, ఒక పన్ను తీసుకుని 1000 మందిని చంపేశాడు. 1000 మందిని చంపి, చూడండి, ప్రాణము సమస్యలు పోయాడు. ప్రాణము సమస్యలే పడిపోయాడు. పడిపోయిన ఆ వ్యక్తి అంటాడు, దేవునికి ప్రార్థన చేస్తున్నాడు, అయ్యా ఇదిగో నన్ను తీసుకో, నా ప్రాణాన్ని తీసుకో, సమస్యలు పోతున్నాను అని చెప్పి అతడు ఇక్కడ అంటూ ఉంటుండగానే గమనించమని మనము చూస్తున్నాను. చూడండి, ఈ సున్నితి లేని వారి చేతులు చచ్చేదానికంటే నువ్వు నన్ను తీసుకోయని చెప్పి ఎప్పుడైతే అంటూ ఉన్నాడో గమనించినట్లయితే చిన్న ప్రార్థన చేశాడు. ఆ ప్రార్థన వెంటనే దేవుడు ఆలకించటమే కాదు, ఆ సంశయం ఎదుట ఒక భూమిని చీల్చి జీవజలాన్ని బయటికి తీశాడు. ఆ ప్రియమైన సహోదరులారా, ఎప్పుడైతే తీశాడో తీసిన వెంటనే ఆ నీరు తీసుకుని ప్రాణాన్ని తెప్పరినట్లు మనము చూస్తాం. ఆలోచించమని మనము చూస్తున్నాను. అందుకే నా ప్రభుని యేసు అంటాడు, ఇదిగో దప్పికొని వారులారా నా యొద్దకు రండి అని చెప్పి నా ప్రభుని యేసు క్రీస్తు వారు అంటారు. ఎప్పుడైతే మీరు దేవుని యొద్దకు వస్తారో దేవుడు నీ హృదయాన్ని నీళ్లతో నింపుతాడు. దేవుడు నీ కన్నులు తెరుస్తాడు. మరొక విషయాన్ని నువ్వు ప్రార్థన చేసినప్పుడు నీ ప్రాణాన్ని తెప్పనేలా చేస్తాడు. అలా జీవించండి. దేవుడు మిమ్మల్ని మీ కుటుంబాలను దీవించునుగాక. ప్రేమ నమ్మకమైన తండ్రి, ఆశ్చర్యకరుడా నీ కొందనాలు. కొన్ని నిమిషాలు నీ పాదాల దగ్గర గడపటానికి మీరిచ్చిన ఈ సమయాన్ని బట్టి నీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. వాక్యం అందరూ వింటున్నారు, వారందరినీ మీరు ఆశీర్వదించి దీవించి నీ రాకడ కాయత్తపరచమని యేసు క్రీస్తు వారి ఉన్నతమైన నామములో ప్రార్థించి వేడుకొనిచున్నాను పరమ తండ్రి. ఆమేన్, ఆమేన్. దేవుడు మిమ్మల్ని మీ కుటుంబాలను సమృద్ధిగా దీవించునుగాక. ఆమేన్.